దేవుని యొక్క పరిశుద్ధ నామానికి అనలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానండి. ప్రభు యొక్క ఉచితమైన కృపలో మనందరం సజీవులుగా కాచి కాపాడబడి ఆయన యొక్క సన్నిధిని మనకి ఉదయకాలం మంది అనుకరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో మందికి లేని భాగ్యత యోగ్యత దేవాది దేవుడు మనకు అనుకరిస్తున్నారండి. తండ్రి అయిన దేవుడు మనందరినీ సృష్టించి సృష్టిలో ఉన్న మనకి కావాల్సిన సమస్తము కూడా సమకూర్చి జరిగిస్తున్నటువంటి ఆ దేవాది దేవునికే ఎనలేని స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఈజ్ గ్రేట్. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ అండి. ఓన్లీ ద గాడ్. మన గాడ్ ఒకే ఒక్క దేవుడు అండి. సర్వ సృష్టించి ఆ సృష్టిలో ఉన్న సమస్తమును కూడా మనకు ఆహారముగాను మరి మనకి సమస్తము సమకూర్చి జరిగిస్తున్నారండి. మనకి నివాసయోగ్యమైన గృహాలు ఇచ్చి మనకు తినడానికి తిండి ఇచ్చి సమయానుకూలంగా మనల్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానమును బట్టి మనం దేవునికి ఎన్ని స్థితులు చెల్లించినా తక్కువే. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మనం చదువుకుందాం. ఆయన కృపలో మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నేను ఈరోజు యెషయా పరిశుద్ధాత్మ తండ్రి మనకి యెషయా గ్రంథంలో అన్నీ కూడా మనకి వాగ్దానాలే. మనం మొదటి నుంచి చూసుకుంటే ప్రతి అధ్యాయంలో కూడా ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనకి ఎంతో గొప్పయండి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చి వెనక్కి తీసుకున్నటువంటి దేవుడండి. మరి మనకి ఆయన అంటున్నారు యెషయా గ్రంథం 58:6 వచనంలో అంటున్నారండి. ప్రభు మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే బాధింపబడిన వారిని విడిపించుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. అబ్బాయి ఎంత గొప్ప మాట చూడండి. బాధింపబడిన వారిని విడిపించుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. బాధింపబడిన వారిని ఆయన విడిపించేటటువంటి దేవుడండి. మనం పడుతున్నటువంటి బాధలు శ్రమలు అన్నీ కూడా దేవాది దేవుడికి తెలుసండి. మన పక్షంగా ఆయన యుద్ధం చేసేటటువంటి దేవుడు. మనకి సాతాను దుష్టుడు పెట్టే శ్రమల నుంచి ఆయన విడుదలిచ్చేటటువంటి దేవుడై ఉన్నారు. ఆయన లేకపోతే మనం లేనేలేమండి. ఎందుకంటే మన ప్రతి శ్రమలో మన ప్రతి బాధలోనూ కూడా మనం కృంగిన వేళ మనం భంగపడిన వేళ అయినా మనకు తోడుగా ఉండే దేవుడండి. ఆ దేవాది దేవుడిని మనం నిజంగా అసలు అది ధ్యానించటంటేనండి అది ఎంతో గొప్ప ధన్యత భాగ్యత. ఆ భాగ్యత కొంతమందికేనండి, ఆ యోగ్యత కొంతమందికేనండి. ఆ ఇచ్చిన యోగ్యతను మనం పోగొట్టుకోకూడదు, ఆ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆయన ఇచ్చిన భాగ్య యోగ్యతలన్నీ కూడా మనం దాచిపెట్టుకోవాలండి. మరలా మనం ఆయన సన్నిధిలో కూర్చొని వాటన్నిటిని పోగొట్టుకోకూడదని మనం అడగాలి. పోగొట్టుకోకుండా మనం చూసుకోవాలండి. దావీదు మహారాజు అలాగే ఆయనకి ఇచ్చిన సన్నిధి కాంతికించిన తీసివేయద్దని 51వ కీర్తనలో దావీదు రచించిన కీర్తనలు అంటాడు కదా, ఈ సన్నిధి నా నుండి తీసివేయకు అని చెప్పినట్లుగా చూస్తున్నాం మనం.